अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. షష్ఠవింశతి పాఠాన్ని వాక్యాన్ని వదనీయం మహోదయ. షష్ఠవింశతి పాఠాన్ని జీ అష్టావింశతి పాఠం వా మనకు తెలుగు వాక్యాలు చెప్పుకోవాలనుకుంటాను. ఇప్పుడు అష్టావింశతి పాఠాన్ని తెలుగు వాక్యాలు భవాన్ ఉక్తవాన్ తెలుగు వాక్యాన్ని అద్య సంస్కృత వాక్యాన్ని వదనీయం మహోదయ. సంస్కృతవాక్యాన్ని వక్తవ్యం అస్తు, సమాధానాన్ని వక్తవ్యం పశ్యంతు అస్తు. దీంట్లో కొన్ని వాక్యాలు ముందు నాగమణి గారు చెప్పారు, వాటిని ఏమన్నా సందేహాలు ఉంటే మనం చెప్పుకుంటూ వాటికి సమాధానం చెప్తున్నాం. అస్తు అస్తు. చూడండి, మనము ప్రౌఢ దర్శనానువాద కౌముదిలో అభ్యాసం 27 అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో శబ్దకోశాన్ని నియమాలను ఆధారం చేసుకొని మనం ఇక్కడ తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. వాటికి సమాధానాలు మీరంతా రాసే ఉంటారు. వాటికి సమాధానాలు ఏంటో చూద్దామండి. అస్తు. మీరు ఏదో మాట్లాడుతున్నారు, మీ వాయిస్ సరిగా రావడం లేదు. అది పర్సనల్ మాట్లాడుతున్నట్టు మ్యూట్ చేయాలండి. మహోదయ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. कोऽपि कार्यं भवति एव आचार्यः आगच्छति. ఇప్పుడు వినిపిస్తుందండి? आं महोदय श्रूयते. ఇప్పుడు సమస్యగా శ్రూయతే మహోదయ, భవతः వచనం శ్రూయతే. అస్తు. చూడండి, మనకు తెలుగు వాక్యాలకు సమాధానం చెప్తాము. తెలుగు వాక్యాలకు సంస్కృతంలో సమాధానాలు. తెలుగు వాక్యాలకు సంస్కృత సమాధానాలు. అందులో ఒకటో బిందు భూభృత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. భూభృత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. చూడండి, అందులో మొట్టమొదటి వాక్యం రాజు యొక్క నీతి అన్ని చోట్ల ఆదరింపబడుతుంది. రాజు యొక్క నీతి అన్ని చోట్ల ఆదరింపబడుతుంది. ఎందుకంటే అతడు జనతను అంటే ప్రజలను
తన ఎందుకంటే అతడు అంటే ఆ రాజు అతడు ప్రజలను తన ప్రజాగా చూసుకుంటున్నాడు కాబట్టి ప్రజలను తన ప్రజాకి సదృశ్యంగా స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే అతడు లోకాన్ని తన ప్రజలకు సదృశ్యంగా స్వీకరిస్తున్నాడు. అంటే మనుషులను జనతానికి మనుషులను తన మనుషులకు సదృశ్యంగా తన ప్రజలకు సదృశ్యంగా మనుషులు అంటే తన మనుషులకు సదృశ్యంగా తన ప్రజలకు సదృశ్యంగా అంగీకరిస్తున్నాడు లేదా స్వీకరిస్తున్నాడు. ఇది మనకు వాక్యం. రాసుకోండి. భూభృత్ మనకు రాజ శబ్దం భూభృత్ శబ్దం వచ్చింది కదా. భూభృత్ భూభృత ఎందుకు షష్ఠీ భక్తి. భూభృత నీతి షష్ఠీ భక్తి అన్నమాట. భూభృత నీతి సర్వత్ర ఆద్రీయతే. సర్వత్ర ఆద్రీయతే. సర్వత్ర ఆద్రీయతే. యతోహి ఎందుకంటే సహ ప్రజా కింద సంఖ్యత ఇచ్చాడు. సహ ప్రజా స్వ ఇవ ప్రజలను స్వప్రజా ఇవ అన్వయం చేసుకుంటే ప్రజా స్వ ఇవ సొంత ప్రజలుగా సొంత మనుషులుగా సొంత మనసు సదృశ్యంగా అని అర్థం వస్తుంది ఇవ శబ్దంతో. ప్రజా స్వ ఇవ మన్యతే భూభృత నీతి ఏంటండి? మన్యంతేవా మనుతేవా మహోదయ? మన్యతే అంటే మన్యతే క్రియాపదం, అది కర్మవాచనం. మనుతే అంటే మహోదయ స్వీకరిస్తున్నాడు అని. ఇక్కడ మనుతే రాసుకోండి. అంటే ఎందుకంటే మళ్ళీ అన్ని కర్తవ్యం మన్యతే పెట్టే కర్మవాచనం పెట్టి మార్చాల్సి వస్తుంది. మొత్తం మనుతే అన్నాయండి. ఓకే, ఇది మొట్టమొదటి వాక్యం యొక్క సమాధానం. భూభృత నీతి సర్వత్ర ఆద్రీయతే యతోహి సహ ప్రజా స్వ ఇవ మనుతే. అలాగా అలాగా అంగీకరిస్తున్నాడు, అలాగా స్వీకరిస్తున్నాడు అని అర్థం వస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, రెండో వాక్యం. భూభృతౌ అంటే రాజులో గుణాలు ఉన్నాయి మరియు పర్వతయందు ఔషధాలున్నాయి. రాజుల గుణాలున్నాయి మరియు పర్వతం యందు ఔషధాలున్నాయి. ఇది వాక్యం. భూభృతౌ గుణాః సంతి భూభృతి వస్తుందా? ఓకే అండి. భూభృతి గుణాః సంతి. భూభృతి గుణాః సంతి పర్వతే చ ఔషధాః సంతి. బోధ పర్వతేషు అంటే ఇక్కడ
మనకు పర్వతం అనే శబ్దం కూడా పర్వత శబ్దం కాదు, భూభృతి అనే పర్వతం కూడా వస్తుంది, భూభృతి రాజ్యం కూడా రెండు అర్థాలు వస్తాయండి. అందుకే అదే శబ్దం ఇక్కడ ఉపయోగించారు. అందుకంటే అదే రాసుకోవచ్చు భూభృతి. భూభృతి అంటే ఒక చోట పర్వతం అనే అర్థం తీసుకుంటాం, ఒక చోట గుణం అనే అర్థం తీసుకుంటాం, అంటే రాజు అనే అర్థం తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి వాడుకోవాలి. ఇక్కడ మనం 2 రకాల రూపాయలు ఇక్కడ ఇచ్చారు చూడండి. భూభృతి గుణాహ సంతి. భూభృతి భూభృతి ఔషధాः సంతి. ఓషధయః ఓషధయः సంతి. ఓషధాः సంతి. ఓషధయः సంతి అలా రాసుకోవచ్చు. భూభృతి అనకూడదు అన్నయ్య. భూభృతి భూభృతి శబ్దం రాసుకోవడం ఏమిచ్చారు? భూభృతి భూభృతి పర్వతం మీద ఔషధాలు ఉన్నాయి. ఓషధయः సంతి. ఓషధి శబ్దం కాలం తీసుకున్నట్లయితే హరి హరి హరయ ఓషధి ఓషధి ఓషధయः అలా వస్తుంది. ఓషధయः సంతి. అస్తు. నెక్స్ట్ 3వ వాక్యం. రాజుల యొక్క హితము ప్రజల హితంతోనే ఉంటుంది. రాజుల యొక్క హితము ప్రజల హితంతోనే ఉంటుంది. ఇది మనకు 3వ వాక్యం. మహీభృతాం మహీభృతాం హితం. మహీభృతాం హితం ప్రజాభిః సహ సమన్వితం వర్తతే. ప్రజాభిః సహ సమన్వితం వర్తతే. ప్రజాభిః సహ సమన్వితం వర్తతే. ప్రజాభిః సహ సమన్వితం వర్తతే. భూభృతాం హితం ప్రజాభిః సమన్వితం వర్తతే. సహశబ్ద ఆవశ్యకత నాస్తి. డైరెక్ట్ రాసుకోవచ్చు. ప్రజాభిః సమన్వితం వర్తతే అంటే ప్రజలతోటి సమన్వయంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. రాజు యొక్క హితము ప్రజల హితంతోనే ఉంటుందండి. ప్రజలు హితంగా లేకుంటే ప్రజలకు హితం కాదు, రాజుకి హితం అవుతుంది. అంటే రాజు ఎల్లప్పుడూ ప్రజల యొక్క హితాన్ని కోరుకోవాలి. ప్రజల యొక్క హితమే రాజు యొక్క హితం కూడా. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు రాజు సంతోషంగా ఉండగలుగుతాడు. అస్తు. 4వ వాక్యం. ప్రజాహితం సహా సమన్వితం వర్తతే అనొచ్చా మహోదయ? సహస్రం రాసుకోవచ్చు, లేకపోతే అది అర్థం వస్తుంది. ఇబ్బంది లేదు. నెక్స్ట్ చూడండి 4వ వాక్యం. ఇక్కడ 4వ వాక్యానికి సంపూర్ణంగా సమాధానం కింద ఇవ్వబడింది. రాజు ధార్మికుడైనప్పుడు ప్రజలు ధార్మికంగా ఉంటారు. రాజు అధర్మంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రజలు కూడా అధర్మంగానే ఉంటారు. రాసుకోండి ఇక్కడ. మహిక్షితి ధర్మిణి మహిక్షితే ధర్మిణి ప్రజా ధర్మిష్ఠా. డైరెక్ట్ గా భావార్థం ఇచ్చింది ఇక్కడ. మహిక్షితే ధర్మిణి రాజు ధార్మికుడు అయినప్పుడు ప్రజలు ధార్మికంగా ఉంటారు. అది ఒక తాత్పర్యం. రాజులు ధార్మికుడు అయినప్పుడు ప్రజలు కూడా ధార్మికంగా ఉంటారు. ఈ వాక్యానికి సమాధానం అక్కడ సంకేతం ఇచ్చిన మనకు మహిక్షితి ధర్మిణి ప్రజాధర్మిష్ఠా. మహిక్షితి ధర్మిణి ప్రజాధర్మిష్ఠా.
నెక్స్ట్ వాక్యం, 5వ వాక్యం. చంద్రుని యొక్క కాంతి, చంద్రుని యొక్క వెన్నెల జగత్తును ఆహ్లాదిస్తున్నది. శశిభృత కౌముది జగత్ శబ్దం నపుంసకలింగం, అందుకే ద్వితీయ వ్యక్తి జగతే వస్తుంది. జగత్ ఆహ్లాదయతి, జగత్ ఆహ్లాదయతి ఇక్కడ ద్వితీయ వాడాల మహోదయ. జగతాం జగత్తును ఆనందపరుస్తుంది. జగతాం కాదు, జగత్ నపుంసకలింగం చెప్పాను. జగతి జగంతి. మన్యత మహోదయ. శశుభృత కౌముది జగత్ ఆహ్లాదయతి. లోకం జగత్ స్థానంలో లోకం పెట్టుకోండి. లోకం ఆహ్లాదయతి. మహోదయ ఇక్కడ తెలుగులో ఆహ్లాదరిస్తున్నది కదా మహోదయ. చంద్రుడు యొక్క వెన్నెల జగత్తును ఆహ్లాదిస్తున్నది అని రాయాలి. అంటే ఆహ్లాదిస్తున్నది. ఓకే మహోదయ. ఆహ్లాదికర్తి అంటే ఆహ్లాదిస్తున్నది అర్థం. అలాగే ఆహ్లాదయతి అంటే ఆహ్లాదిస్తున్నది అంటే ఇక్కడ చేయించలేదు. అదే ఆటోమేటిక్ గా చంద్రుని వెన్నెల ఇక్కడ ప్రజలందరినీ జగత్తును ఆహ్లాదిస్తున్నది, సంతోషపెడుతున్నది. ఆహ్లాదయతి సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఆహ్లాదయతి కింద ఇచ్చే సంకేతం చూసి రాసుకొని తప్పులు లేకుండా. నెక్స్ట్ 6వ వాక్యం. జీ 3వ వాక్యం మనకి కింద సంకేతాలు ఇచ్చారు. మహీక్షితి ధర్మిణి ప్రజా ధర్మిష్ఠాః చూసి రాసుకోండి. మహీక్షితి అది 4వది మహోదయ. రాజుల హితము 4వది. ప్రజల హితంతో జోడించబడింది అన్నప్పుడు మహీవృత్ అని ఇచ్చారు మహోదయ. అందుకని మహీభృతాం, అది షష్ఠీ భక్తి ఏకవచనంలో బహువచనంలో మహీభృతాం హితం ప్రజాభిః సమన్వితం వర్తతే అని చెప్పాను. లేదా ప్రజాభిః సహ శబ్దం ఇష్టం యాడ్ చేసుకుని తప్పలేదు. ప్రజాభిః సహ సమన్వితం వర్తతే అలా చెప్పాను. అస్తు. నెక్స్ట్ 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం చెప్పి 6వ వాక్యం. కాకుల యొక్క ధ్వని చెవులకు వినసొంపుగా ఉండదు. కాకుల యొక్క ధ్వని చెవులకు వినసొంపుగా ఉండదు. ఇక్కడ పరభృత శబ్దం వచ్చింది. ఆది శబ్దానికి కొత్త శబ్దము పరభృత, అది ఉపయోగించండి. పరభృత ధ్వని, పరభృత కింద మనకు మర్చిపోయిన సంకేతం ఇచ్చారు చూడండి. పరభృత రవో శబ్దం వచ్చి కాకి కోసము. పరభృతో కాకి కాదు, కోయిల. కవ్వే, కోయిల కాదండి, కవ్వే. कोयल परभृत की को आवाज कानों को अच्छी लगता है. कोयल सर. మళ్ళీ చెప్పండి, ఇక్కడ హిందీ ఏముందో. कोयल కవ్వే అని ఉంది మహోదయ. కవ్వే అంటే కవ్వే. కోయిల. ఒక పేరు మార్చుకుని పక్షి. మహోదయ హిందీలో వాక్యం వచ్చేసి కవ్వే కి ఆవాజ్ కానోं को अच्छी नहीं लगती है. నాకు తెలియదు అని చెప్తాం. కాకి యొక్క ధ్వని, కవ్య భవిష్యత్ నిజమే, కాకుల యొక్క ధ్వని చెవులకు వినసొంపుగా ఉండదు, చెవులకు మంచిగా ఉండదు అని తాత్పర్యం. అంతే కదా. అచ్చి నహి లగ్తీ హే. సారీ సార్, నా దగ్గర
పాఠంలో అలా ఉంది, మరి తప్పు అది. ఓకే. ఓకే, తప్పులేదు, కవ్వే రాసుకోకూడదా, ఒక కవ్వే శబ్దం కొంచెం కోకిల శబ్దం బాగుంటుంది చెప్పి అది శబ్దం మార్చుకుంటే తప్పే ఉంది. ఓకే పెట్టుకోండి, తప్పలేదు. ఓకేనా, కోకిలస్య ధ్వని అని రాసుకోండి. ఓకేనా, ఇక్కడ రవహ అంటే ధ్వని శబ్దం అని. ఓకే, ఉత్తమం. రవహ శబ్దం ధ్వని అర్థం ఇచ్చారు. అస్తు, నేను అదేం రాసుకుని దీని యొక్క ఆన్సర్ పరభృతాం పరభృతాం పరభృతో రాయండి. పరభృతాం కాబట్టి ఏకొచ్చినారు. పరభృతో రవో శృతి సుఖదః. రవో అంటే ధ్వని, పరభృతో అంటే ఇక్కడ షష్ఠి భక్తి ఏకవచనం తీసుకున్నాం, సంధి వల్ల ఓకారం అయిపోయింది. పరభృతో రవో, రవహ శబ్దం రవోగా మారిపోయింది. సంఖ్యను చూసి రాసుకుని, పరభృతో రవో న శృతి సుఖదః, న శృతి సుఖదః. పరభృతో రవో న శృతి సుఖదః. శృతి అంటే చెవులకు వినసొంపుగా ఉండదు అన్నట్టుగా ఇక్కడ తీసుకుంటాం. పరభృతో చూడు, కవ్వేకిలో కొంత శబ్దం వచ్చింది, అది బాగా గమనించండి. సాహిత్యంలో ప్రయోగాలు ఉంటాయి. భృత శబ్దం మనకి ఎక్కువ రాజు అర్థం తీసుకుంటాం, రాజు అర్థం తీసుకుంటాం. ఇక్కడ కాకి అర్థం తీసుకున్నాం. కోకిలో ఉన్న కోకిల రాసుకుని తప్పలేదు. ఓకేనా, మీకు శబ్ద భేదం అంతే, అంతకనం లేదు. రాసేవాళ్ళు రాస్తే ఈ శబ్దం ఉంచారు, అంతే లేదు. సైద్ధాంతిక దోషం ఉండకూడదు. నామవాచక శబ్దాలు భిన్నంగా ఉంటే పెద్ద విషయం కాదు. అస్తు, నెక్స్ట్ 7వ వాక్యం. గాలి సుఖపూర్వకంగా వీస్తుండేది. గాలి సుఖపూర్వకంగా వీస్తుండేది రాసుకోండి. మరుతో వహు సుఖాహ అంటే వీస్తుండేది. వహు అంటే వీస్తుండేది. సుఖాహ వహు సుఖపూర్వకంగా వీస్తుండేది. మరుతో ఇక్కడ హవాయి ఇచ్చారు కాబట్టి గాలి అంటే అందుకే షష్ఠి విభక్తి ఇచ్చారు. గాలులు సుఖపూర్వకంగా వీస్తుండేటివి. మధుతో మధుత. ఇక్కడ ప్రథమ విభక్తి బహువచనం అండి. ఓకే, అది గమనించండి. మధుతో వవుహు సుఖాహ, మధుతో వవుహు సుఖాహ, ఇది ప్రథమ బహువచనం. మధుతో వవుహు సుఖాహ. నెక్స్ట్ వాక్యం, 8వ వాక్యం. రఘునే విశ్వజిత్ యజ్ఞంలో సమస్త ఖజానా దాన్ మే దే దియా థా. రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞంలో సమస్త ద్రవ్యాన్ని, ధనాన్ని, ద్రవ్యాన్ని, డబ్బును, ఐశ్వర్యాన్ని దాన్ మే దే దియా థా దానంలో ఇచ్చాడంట. రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞంలో సమస్త ధనాన్ని దానంగా ఇచ్చాడు, దానంలో అందరికి పంచిపెట్టేశాడు అని అర్థం. అక్కడ రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞంలో సమస్త ద్రవ్యాన్ని, సమస్త ధన ఐశ్వర్యాన్ని దాన్మే దేదియాదంటే దానంగా దాన ధర్మాలు చేసి అందరికి పంచిపెట్టాడు. ఆ యాగంలో వచ్చిన విద్వాంసులకు, పండితులకు, సమస్త ప్రజలకు మొత్తానికి సంపూర్ణంగా సంపాదించింది మొత్తం ప్రజలకు ఖర్చు పెట్టాడంట. ఫస్ట్ రాసుకొని, రఘు అంటే రఘు మహారాజా. రఘు ఇక్కడ సంకేతాలు ఇచ్చారు చూడండి. రఘు శబ్దం యాడ్ చేసుకున్నాం, రఘు మహారాజా అని. రఘు విశ్వజతి కింద ఇచ్చే సంకేతంలో విశ్వజితి అధ్వరే. అధ్వరే అంటే ఇక్కడ యజ్ఞం అనమాట. విశ్వజితి అధ్వరే అంటే యజ్ఞంలో, అధ్వరంలో, ఏదైనా ఒకటే. రఘు అంటే రఘు మహారాజా విశ్వజిత్ అధ్వరే నిశేష విశ్రానిత కోశజాత.
నిశ్శేష విశ్రాణిత కోశజాతః. అద్వరే నిశ్శేష విశ్రాణిత కోశజాతః. నిశ్రేణిత విశ్వజాతే సంపూర్ణంగా అని అర్థం. నిశ్శేష అంటే సంపూర్ణంగా అని అర్థం. యజ్ఞంలో సంపూర్ణ నిశ్శేష విశ్రాణిత కోశజాతః. విశ్రాంతి పంచిపెట్టేశాడు. విశ్రాణిత ఏంటి? కోశజాతః. సంపూర్ణంగా కోశజాతః విశ్రాణిత కోశ సంపూర్ణ పంచిపెట్టేశాడని అర్థం. యజ్ఞంలో నిశ్శేష విశ్రాణిత కోశజాతః భావార్థం తీసుకోవాలి ఇక్కడ. చూసి రాసుకుని స్పష్టంగా ఉంది. నెక్స్ట్ చూడండి. మహోదయ ఇక్కడ రఘు మహారాజు అన్నప్పుడు రఘు మహీక్షిత్ అనే కొత్త శబ్దం వచ్చింది కాబట్టి అది పెట్టుకోవచ్చా అండి? రఘు మహీక్షిత్ అని రాజు వస్తుంది. కానీ ఇప్పుడు కొత్త శబ్దం వచ్చే రాజు అంటే ఇప్పుడు రఘు మహారాజు మనిషి ఒక సామాన్య రాజు ఆ శబ్దం వస్తుందన్నమాట. అంతేనండి. ఓకేనా? విశేషం పెట్టుకోవాలి. రఘు మరీచిత్ అలా పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. రఘు భూప్రీతి రఘు మరీచిత్. నెక్స్ట్ చూడండి. ఇది మనకు కా బిందులో ఉన్నటువంటి వాక్యాలు తెలుగు వాక్యాలకు సమాధానం ఈ రకంగా చెప్పుకున్నాము. నెక్స్ట్ ఖా బిందు తీసుకోండి. రెండో బిందు ఖా బిందు. దుహదాతును ఉపయోగించి లిఖదాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. దుహదాతును ఉపయోగించి లిఖదాతును ఉపయోగించి తెలుగు వాక్యాలకు సమాధానాలు. అందులో మొట్టమొదటి వాక్యం ఏంటి? గాయస్ దూడు ఆవు నుండి పాలను పితుకుతున్నాడు అంటే ఆవు పాలను పితుకుతున్నాడు అన్నమాట. రాసుకోండి. గాం పయః దొగ్ధి. 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 దుహదాతికి దోగ్ధి వస్తుందండి. మీరు రాసుకొని ఉంటారు, దాన్ని ముందు పెట్టుకో రాసుకోండి. నెక్స్ట్ రెండో వాక్యం. దిలీప్ మహారాజు యజ్ఞం కోసం పృథ్వీ నుంచి కలం తీసుకునేవాడు. కలం అంటే డబ్బు తీసుకునేవాడు. పృథ్వీ నుంచి తీసుకునేవాడు అంట. అంటే పృథ్వీలో ఉండే ప్రజల నుంచి కరం అంటే ఒక కరు ట్యాక్స్ వసూలు చేస్తాం కదా, అలాగనమాట. దిలీప రాజా దిలీప యజ్ఞార్థం. వాక్యం తెలుగులో చెప్పండి మోదయ. రాజా దిలీపుడు యజ్ఞం కొరకు పృథ్వీ చేత కరం వసూలు చేయాలి. పృథ్వీలో ఉండే ప్రజల చేత, పృథ్వీ యందు ఉండే ప్రజల చేత కరం వసూలు చేసేవాడు. మనుషుల చేత. పృథ్వీ చేత అంటే పృథ్వీ యందు మనుషుల చేత అన్నమాట. పృథ్వీ చేత కర వసూలు చేయడం ఏంటి మనకు అంటే పృథ్వీ యందు ఉండేటువంటి జీవశిస్తున్నటువంటి మనుషుల చేత కరం వసూలు చేస్తున్నాడు. ట్యాక్స్ వసూలు చేస్తాం కదా మనకు, ఇంటి పన్ను, పొలం పన్ను అని చెప్పి ట్యాక్స్ చేస్తుంటాం కదా, అవిలాగా. మహోదయ భూమి పన్ను కూడా ఉంది మహోదయ. భూమి పన్ను అవి తీసుకోవచ్చు. భూమి పన్ను కూడా కొంత ఇళ్ల స్థలాలు అలా కొంటూ ఉంటాం, పెద్ద స్థలాలు కొంటూ ఉంటాం. అలాగా అక్కడ ఉండే ప్రజల చేత వసూలు చేయడం అనమాట. వసూలు చేసేవారు మహోదయ. కరం వసూలు చేసేవారు అంటే దిలీపుడు కాబట్టి చేసేవాడు అని రాయాలి. తప్పుడే అక్కడ మనం అగౌరవపరచలేదు అతని. దేవుడు కాబట్టి చేసేవారు అని గౌరవంగా బహువచనార్థంలో రాయొచ్చు. అగౌరవం కాదు, మేము
వాక్య ప్రయోగం అలా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ పైన దిలీపుడు అని చెప్పి అప్పుడు దిలీప్ గారు చేసేవారు ఇంకా గారు శబ్దం పెట్టుకుని ఎప్పుడైతే అవును మహోదయ. కాబట్టి ఇక్కడ చేసేవాడు అనే పెట్టుకోవాలా? అలాగే. చెప్పలేదు చేసేవారు చేసేవాడు. ఆమా. మొత్తం అప్పుడు ఆధారిత భవిష్యత్తు చెప్పి మొత్తం అది వేసుకోవచ్చు, వాక్యం మార్చేసుకోవచ్చు. లేదు మహోదయ, చేసేవాడు అంటే అది అలాగే వస్తుంది. ఓకే మహోదయ. నెక్స్ట్ ఆన్సర్ ఒకసారి రిపీట్ చేయగలరా? దిలీప యజ్ఞార్థం లేదా అద్వశబ్దం వచ్చింది అద్వార్థం. అద్వార్థం దిలీప అద్వార్థం. చతుర్థి వాడొచ్చా మహోదయ? అద్వార్థం అద్వాయ 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 అలా వాడుకోవచ్చు. పృథివ్యాః 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 కరః గృహ్ అగృహ్ణాత్. అగృహ్ణాత్ పృథివ్యాః కరః అగృహ్ణాత్. పృథివ్యాః కరం కరం అని చెప్పి పృథివ్యాః కరం అగృహ్ణాత్. పృథివ్యాః కరం అంటే పృథివీ యొక్క కరమును గ్రహించేవాడు అంటే స్వీకరించేవాడు అని అర్థం. అగృహ్ణాత్. ఒకసారి సెకండ్ ఒకసారి రిపీట్ చేయరండి ప్లీజ్. రాజా దిలీప రాజా దిలీప అద్వాయ లేదా అద్వార్థం పృథివ్యాః. కాదండి, సెకండ్ అండి, సెకండ్ సెంటెన్స్. అదే దిలీప ఓకే, యజ్ఞార్థం లేదా అద్వార్థం. అద్వార్థం యజ్ఞార్థం. ఓకే, ఏదైనా రాసుకోవచ్చు నెక్స్ట్. నెక్స్ట్ ఓకే. పృథివ్యాః కరం అగృహ్ణాత్. అగృహ్ణాత్ నెక్స్ట్ గ్వాలః గాం అధోక్. గ్వాలః గాం అధోక్ లేదా అధుక్షత్. అధోక్ కదా అధుక్షత్. ఇక్కడ మనకు ఇంకోటి ఇచ్చారు దుదోహ. ఇక్కడ మనకి మూడో వాక్యం కదా అధుక్షత్ లంగిలకరం కాబట్టి అధుక్షత్. గ్వాలః గాం అధుక్షత్. అధుక్షత్ అధుక్షత్. అధుక్షత్. అస్తు. నెక్స్ట్ నాలుగో వాక్యం చూడండి. సత్య మరియు ప్రియవాణి కామనను పూర్తి చేస్తుంది.
అలాగే అశోభని దూరం చేస్తుంది మరియు కీర్తినిస్తుంది. ఈ వాక్యానికి సంపూర్ణ వాక్యానికి సమాధానం కింద ఇచ్చారు చూడండి, కింద చూసుకోండి, కింద చూసుకోండి. సూండ్రిత వాక్, సూండ్రిత వాక్ కామం దుగ్ధే. సూండ్రిత వాక్ కామం దుగ్ధే. సూండ్రిత వాక్ కామం దుగ్ధే. విప్రకర్షతి అలక్ష్మిం కీర్తిం చ సూతే. విప్రకర్షతి, విప్రకర్షతి చూసి రాసుకుని తప్పుల కింద. విప్రకర్షతి అలక్ష్మీం కీర్తిం చ సూతే. విప్రకర్షతి, విప్రకర్షతి అలక్ష్మీం కీర్తిం చ సూతే. విప్రకర్షతి మీ ఇక్కడ సంధి చేసి ఉంది, విడిది చెప్తున్నాను. విప్రకర్షతి అలక్ష్మిం కీర్తిం చ సూతే. అంటే సూండ్రిత వాక్ అంటే ప్రేమైన వాక్. సూండ్రిత వాక్ కామం దుగ్ధి అంటే మనోకామని సిద్ధింపజేస్తుంది. విప్రకర్షతి అలక్ష్మిం, అలా అలక్ష్మిం దూరం చేస్తుంది. అంటే అలక్ష్మి అంటే ఇక్కడ అశోభని దూరం చేస్తుంది. కీర్తించ సూతే, కీర్తిని ఇస్తుంది అని అర్థం. కీర్తించ సూతే, ఇది మనకు సూతే అంటే ధాతు ఏది వస్తుందండి? సూతే అన్నప్పుడు, సూతే అన్నప్పుడు ధాతు ఏమొస్తుందండి? కీర్తించ సూతే. సుగతో గత్తెలకు దా తీసుకోవాలి. గత్తెలకు దాతు తీసుకోవాలి. సుగతో. సుగతో. ఇప్పుడు ఆత్మీయపదంలో అదాదిగణం యొక్క ధాతువు మధ్యలో ఉండే ప్రత్యయం లోపం చేసుకుంటే సూతి అనే రూపం వస్తున్నాం. ధన్యవాదాలు. అస్తు. నెక్స్ట్ 5వ వాక్యం. 5వ వాక్యం రాసుకోండి. తుమ్మెదలు తుమ్మెదాహ లేదా భౌరాహ. తుమ్మెదాహ రాసుకో. భౌరాహ పద్మకమలేభ్యః పద్మకమలైః. పద్మకమలైః లేదా పద్మైః డైరెక్ట్ రాసుకోవచ్చు. పద్మైః మధుం పిబంతి. పద్మైః మధుం పిబంతి. భౌరాః పద్మైః మధుం పిబంతి. ఇక్కడ లిహంతి శబ్దం ఇచ్చారు. గ్రహిస్తున్నాయి అనే అర్థంలో ఇక్కడ భౌరాః లేదా తుమ్మెదః పద్మైః మధుం
మధుని తాగుతున్నాయి, తేనె తాగుతున్నాయి అనే దానికి ఇక్కడ లిహంతి శబ్దం వాడదు కాబట్టి ఇది కూడా వాడుకోవచ్చు. ఇది అర్థంలో వస్తుంది. ఇది మనకు పిబంతి సామాన్యంగా తెలిసిన పదం కాబట్టి లిహంతి శబ్దం రాసుకోండి కింద. ఎందుకంటే సంకేతంలో లిహంతి శబ్దం ఇచ్చారు. లిహంతి అంటే పద్మం నుంచి మధును అంటే తేనె, అంటే మధు అంటే మకరందాన్ని తాగుతున్నాయి. మకరం చేత తేనె తీస్తాయి ఇవి తుమ్మెదలు, కందరీగలు అంటాం మనం వాటిని. అస్తు. భౌరాహ పద్మైః మధుం లిహంతి. మధుం లిహంతి. నెక్స్ట్ వాక్యం. భౌరానా మహోదయ భ్రమరాహ అని ఉండాలి. భ్రమరాహ రాసుకోండి, బహుమరాహ కాకుండా భ్రమరాహ కరెక్ట్. భోదా అనేది మనం అదే పదం, హిందీ పదం వాడేసాం. భ్రమర్యః మహోదయ. భ్రమర్యః ఎందుకంటే భ్రమరి కదా మహోదయ పదం. భ్రమరో భ్రమరాహ పుల్లింగ శబ్దం. భ్రమరి అండి. కానీ పుల్లింగంలో రూపం మనకు భ్రమరహ శబ్దం వస్తుంది. భ్రమరి, భ్రమరి ఉంది మూల శబ్దం, భ్రమరాహనే ఉన్నారు తెలిసి. ఓకేనా, ఒకసారి గమనించండి. భ్రమరాహనే ఉంది. భ్రమరాహ తుమ్మెదహ, భ్రమరాహని నాకు అనిపిస్తుంది. సందేహం చూద్దాం. అస్తు. నెక్స్ట్ వాక్యం ఏంటి చూడండి. అందులో నెక్స్ట్ 6వ వాక్యం. గాయని బచ్చటకు వచ్చాట. గౌ వత్సం అలిక్షత్. గౌ వత్సం అలిక్షత్. వత్సం దూడను నాకింది అంటే అలిక్షత్. గౌ వత్సం అలిక్షత్. వత్సం అలిక్షత్ అనే పదం మనకు స్పష్టం కింద ఉంచండి. గౌః వత్సం అలిక్షత్. గౌః వత్సం అలిక్షత్. గౌ వత్సం అలిక్షత్. గౌ వత్సం అలిక్షత్. గౌ వత్సం అలిక్షత్. నెక్స్ట్ వాక్యం. మహోదయ ఇక్కడ ఆత్మనేపది వాడచ్చు కదా, అలిక్షత. ఆత్మీయవాడుతో అలిక్షత అది వాడచ్చు కదా. అంటే సొంతంగా తనే ఆత్మీయపదం ఏం వాడతాను, ఏం వాడాలనుకుంటున్నాను? అదే అలిక్షత. నక్షత్రం ఒకరికి మా పరస్పరం ఇచ్చేది అది ఆడేసాం. అది ఉభయపది అయితే రాసుకోవచ్చు, తప్పులే అండి. ఇది ఉభయపదే. ఇది మనం ఉభయపదిలోనే రాసుకున్నాం కదా. అలిక్షత లేదా అలిక్షత ఇక్కడ మనకు వత్సం అలిక్షత ఇచ్చేది కాబట్టి అది రాసుకోవచ్చు. ఆవు తనే ఇన్వాల్వ్ అయింది కదా అందులో, అందుకని ఆత్మనేపది రాసుకోవచ్చు. మహోదయ భ్రమరః పుల్లింగమేనండి. పుల్లింగమేనా? అందుకే భ్రమరాహ అదే కరెక్ట్ సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ చూడండి. किसी मुल्क ने बंदर की छाती पर हाथ डाला, बंदर ने उसे चाटा, सूंघा, लपेट कर. ఇది సంపూర్ణ వాక్యాన్ని మనం నేను చెప్పుకున్నాం కదా, కింద మొత్తం ఇచ్చారు చూడండి. హారం వక్షసి. హారం వక్షసి. వక్షసి అంటే హృదయం. హృదయం హారం. కేనాపి దత్తం అజ్జేన. అజ్జేన అంటే అమాయకుడు, మూర్ఖుడు. అజ్జేన కేనాపి అజ్జేన ఎవరో తెలియదు. కేనాపి అజ్జేన దత్తం హారం వక్షసి. హృదయం యందు ఎలా ఉందంట? మర్కటః. మర్కటః
వక్షసి అంటే ఏంటి ఆచార్య అర్థం? హృదయం యందు, వక్షస్థలం అంటే హృదయం యందు. అంటే ఇక్కడ సప్తమి ఎందుకంటే విభక్తే కదా ఆచార్య? సప్తమి భక్తి అండి. అదే అనుకున్న విభక్తి. హారం హృదయం యందు కేనాపి అజ్ఞేన దత్తం, మూర్ఖుని ద్వారా అజ్ఞుడి ద్వారా ఇవ్వబడింది. మర్కటః, మర్కటః అర్థం దాన్ని ఎలాగా, మర్క ఇక్కడ కోతి, దత్తం మర్కటః దాన్ని చాట, మళ్ళీ మర్కట చేసింది మర్కటం లేడీ, మర్కటః తం లేడీ, తమ్ అంటే ఇక్కడ హారం, తం లేడీ, లేడీ శబ్దం అనేది తాత్పర్యము చాట అని అర్థం. అలాగే జిగ్రతి వాసన చూస్తున్నది, సంక్షిప్య కరోతి ఉన్నతం ఆసనం, సంక్షిప్య కరోతి ఉన్నతం ఆసనం. సంక్షిప్య కరోతి ఉన్నతం ఆసనం. సంక్షిప్య కరోతి ఉన్నతం ఆసనం. సంక్షిప్య కరోతి ఉన్నతం ఆసనం. అంటే ఇక్కడ సంక్షిప్య అంటే తాత్పర్యం ఇక్కడ చుట్టి అని అర్థంలో, నా కింది వాసన చూస్తున్నది మరియు లపేట్ కంటే మడత పెట్టి దాని మీద కూర్చుందని చెప్పేదా. సంక్షిప్య అంటే మడత పెట్టి, కరోతి ఉన్నతమాసనం దాని మీద కూర్చుంది అని అర్థం. సంక్షిప్య కరోతి ఉన్నతమాసనం, ఉన్నతమాసనం మీకు రాసుకొని చూసి, హారం వక్షసి కేనాపి దత్తం అజ్యేన మర్కటః తం, మర్కటం శబ్దం ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ ఆ మధ్యలో ఈ ఫుల్ స్టాప్ తీసేయండి, ఈ ఫుల్ స్టాప్ ఉంది కదా తీసేయండి, తీసేసి మర్కటః దాంట్లో తం పెట్టేసుకోండి. మర్కటం లేడీ, దాన్ని తాకింది, స్పర్శించింది, నాకింది. అలాగే వాసన చూసింది, ఇది మనకు స్పష్టంగా ఉంది శబ్దం. జిగ్రతి తర్వాత సంక్షిప్య ఉన్నతమాసనం కరోతి, దాని మీద మడత పెట్టేసి కూర్చుంది. ఉన్నతమాసనం, కరోత్యున్నతమాసనం. ఓకే, ఇది మనకు ఖా బిందు సంబంధించిన ఉదాహరణలు మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ గా బిందులో స్త్రీ ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఉన్నాయి, అది మనం రేపు చెప్పుకుందాం అండి, సమయం అతిక్రమిస్తుంది. ఒక పని చేద్దాము, సమయం అతిక్రమిస్తుంది మనకి అందరికి కూడా. అదే 6:30 వచ్చేసి చదివిపోతుంది. మన యథాసమయం అనేది చెప్పుకున్నాము. 6:15 చెప్పుకునే వాళ్ళం కదా మన క్లాసు. 6:30 నుంచి 7:30 వరకు చెప్పుకునే వాళ్ళం. 7:15 నుంచి 7:15 వరకు చెప్పుకుందాం. ఒక పావు గంట కొంచెం ముందు తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? దాదాపు ఆ టైంకి వరకు అందరూ ఉంటున్నారు కాబట్టి అది మనకి పెద్దగా అనిపించదు. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా ఇబ్బంది లేదు. ఓకేనా? అంటే మీరు 6:30 వచ్చేసి మీరు చెప్పుకుంటుంటే 6:30 జాయిన్ అవ్వండి. చెప్పుకుంటుంటే నేను నేను జాయిన్ అయిపోతాను. సాధ్యమైన 6:30 వచ్చేసినట్టు 6:30 చెప్తున్నాను. యథాపూర్వకంగా మనం ఇది ఇట్లా పెట్టుకుందాం అండి. ఓకే, ప్రస్తుతం ఈ క్లాస్ ఇలా కంటిన్యూ చేసుకుందాం.
ఆ టైంకి కొంచెం అనుకూలిస్తుంది, ఇబ్బంది లేదు, నేను వచ్చేస్తాను. అస్తు. కాబట్టి మనకు యథావిధిగా 6:30కే చెప్పు, సోమవారం నుంచి. అంటే 6:30 అంటే 6:45 వరకు మీరు ప్రత్యక్ష చేయండి. ధ్యానం అయ్యి అప్పుడు మనం క్లాసులు చెప్పుకుందాం. అస్తు. ఏదైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఓకే అండి. అస్తు. మీకు సమయం తెలిసింది కదా, వ్యాకరణం క్లాస్ మటుకు 8 నుంచి చెప్పుకుందాం. ఓకేనా? మనకు ఎందుకంటే 7 నుంచి మొదలు 8:15కి అయిపోతాం. 8 గంటల క్లాస్ స్టార్ట్ చేసుకోవద్దు, దానికి ఇబ్బంది ఏం కలగదు. కాబట్టి మనం వ్యాకరణ తర్వాత చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు మన పాటని ముందు తీసుకుందాం. వ్యాకరణ యథావిధిగా 8 గంటలకే ఉంటుంది. ఫస్ట్ సో పాటని ముందుకు తీసుకొచ్చాం. చెప్తారండి, జీ ఒక సందేహం ఉంది, చెప్తారా? చెప్పండి. అడగచ్చు. చెప్పండి. మూడో జీ వాక్యం జీ ఖా. అది గొల్లవాడు ఆవు పాలు పితికేవాడు. గ్వాలహ గాం అదుక్షత్, అంతేనా? గ్వాలహ గాం అధుక్షత్. తర్వాత సార్ ఇది ఇప్పుడు ఈ కోయిల యొక్క అరుపు చెవులకి ఇంపుగా ఉంటుందని ఎలా రాయాలి సార్? దాన్ని కూడా పరభృతమేనా? కోకిల శబ్దం ఇక్కడ, ఇది ఆ శబ్దం కాదు. కోకిలస్య రాయండి ఇక్కడ. కోకిలస్య శబ్దం పుల్లింది కదా. రవో మిగతా అక్కడ ఎలా ఉందో అలాగే. శృతి సుఖద. మిగతా వాక్యం అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. మస్తు. సో పాఠం గుర్తుపెట్టుకుని యథావిధిగా 6:30కే వచ్చేసి మీరు ముందే అలాగో కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి నేను 6:45 జాయిన్ అయిపోయి మనం యథావిధిగా మొదట్లో పాఠం ఎలా ఉందో అలాగే కంటిన్యూ చేద్దామండి. మస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ.